హాయ్ గైస్, వెల్కమ్ టు బ్యాచిలర్స్ డైరీస్. ఈ వీడియోలో మనం గెస్ ద డ్రింక్ ఛాలెంజ్ చేయబోతున్నాం. మన ఫస్ట్ డ్రింక్ వచ్చేసి థమ్స్ అప్, హ్యాపీ ఫిజ్ అండ్ లిమ్కా, మౌంటైన్ డ్యూ అండ్ ఫాంటా. నెక్స్ట్ వచ్చేసి మజా, వావ్, కోకా కోలా, నెక్స్ట్ వచ్చేసి పల్పీ స్ప్రైట్, అండ్ ఫైనల్ గా స్టింగ్. ఓకే, ఫస్ట్ నువ్వు చేస్తావా నేను చేయాలా? ఓకే, నువ్వు చేస్తావా? ఓకే, రెడీ? సరే, ఓకే, రెడీ. రెడీ గైస్, ఫస్ట్ మనం కళ్ళకు గంటలు కట్టాలి. సాగర్ మంచి తాగబోతే వాటి ఖచ్చితంగా అన్ని డ్రింక్ చెప్తాడు. అవును సాగర్? ఓకే, ఇవన్నీ రెండు రెండు పెట్టలేదు నేను. ఓకే, ఫస్ట్ డ్రింక్ వచ్చేసి ఓకే తాగురా. డ్రింక్ అండ్ గీతో ఎందుకంటే టేస్ట్ చేంజ్ కావడానికి నువ్వు మంచి తాగబోతు కాబట్టి ఖచ్చితంగా అన్ని చేసి చెప్తావు. ఓకే బ్రో, ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది అన్నట్టు. ఓకే గైస్, ఫస్ట్ వీడు అంటే మన డ్రింక్ వచ్చేసి నాకు తెలిసి వీడు లైన్ గుర్తు పెట్టుకొని ఉంటాడు ఏ డ్రింక్ అని, అందుకే చేంజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఫ్యాంటా పోద్దాం. మనం ఫ్యాంటాతో స్టార్ట్ చేస్తున్నాం. వీడు మొత్తం పోసిన తాగుతాడు కాబట్టి కొద్దిగా పోద్దాం. టేక్ దిస్. చెప్పు ఏంటిది? కోకా కోలా. యా ఓకే, వెంటనే తర్వాత ఎప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కోకా కోలా పోద్దా. నాకు తెలిసి వీడు కరెక్ట్ చెప్తాడు గైస్, ఎందుకంటే మనం ఓకే ఇది డిఫరెంట్ ఉంది. చెప్పు. ఫాంటా. ఓకే రైట్. నెక్స్ట్ మనం స్ప్రైట్ పోయిపోతున్నాం. ఆగురా, తాగబోతు టైం ఇచ్చేదా కాదవా? ఆగుతలేదు. ఓకే రెడీ, చెప్పు ఏంటి డ్రింక్? అమ్మా చూసారా గైస్, వాళ్ళు 2 సిప్పులు వేస్తా కానీ చెప్తలేడు. చెప్పు. అన్ని సీరియల్ తాగేసరికి టేస్ట్ వేరేటి అవుతుంది. అదే కదా మా ఛాలెంజ్. చెప్పు. మౌంటైన్ డ్యూ. ఓకే, అమ్మతోడు. నెక్స్ట్ భయం అవుతుంది గైస్, ఎందుకంటే ఇంత తాగబోతే తప్పు చెప్తాడు. నేను ఒక్కడు కూడా రైట్ చెప్పవచ్చు. అంటే తప్పేనా? ఓకే ఓకే, చూద్దాం. వెరీ గుడ్. ఓకే, టేస్ట్ తెలవట్లేదు అసలే. నీకే తెలియకపోతే ఎట్లా? అటా ఇటా చెప్పు. అరే వదిలేరా, కొద్దిగా తాగి చెప్పరా, మొత్తం తాగుతాడని చెప్తాను. థమ్స్ అప్. థమ్స్ అప్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి మొత్తం తాగారా, మళ్ళా కన్ఫ్యూజ్ అవుతాను. ఓకే, తాగుతా. ఇది ముందు డ్రింక్ ఏమావా, అంత భయపడ మాకు. అవునా? ఇగో చెప్పు. సాగర్ అన్ని రైట్ చెప్తుండు, నాకు భయం అవుతుంది నెక్స్ట్ మన ఛాలెంజ్ ఎట్లా అని. చాక్లెట్ చెప్పు. ఎంత టైం నీకు? హ్యాపీ ఫిజ్ కాదు, స్ప్రైట్. ఓకే గైస్, స్ప్రైట్. నెక్స్ట్ అన్ని రకరకాలు వస్తాయి, అన్ని టేస్ట్ ఒకటే నోట్లే, అన్ని టేస్ట్లు ఉన్నాయి. కళ్ళగంత నిప్పాలా? చెప్తావా? అట్లయితే చెప్తావు. ఓకే, తాగాలా? తాగు. చూడండి గైస్ ఏంటో. ఆరెంజ్ పల్పీ. ఓకే, ఇది ఒక్కటి ఆగు చెప్పాలి గైస్. నువ్వు అది షేక్ చేయలే ఇంకా వీరికి ఇలా ఈ సౌకర్యం కూడా ఇంకా మంచి ఏమన్నా ఇమ్మంటారా? ఇగో చూడండి గాయస్, సాగర్ అన్ని రైట్ చెప్తున్నాడు.
నెక్స్ట్ సాగరే విన్నర్ కావచ్చు. చెప్పు, అదోలా ఉందా? అన్ని రకాల టేస్ట్ ఉన్నాయి, ఏం చెప్పాలో అర్థమయ్యట్లేదు. చెప్పు ఆ, చెప్పు చెప్పు. ఆ, ఏ స్ప్రైట్ 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 ఆల్రెడీ చెప్పినా నేను. చెప్పు. లిమ్కా. ఓ లాస్ట్ ఆప్షన్, మళ్ళీ నువ్వు అది ఇది చేంజ్ చేసిన, ఫస్ట్ అది చెప్పిన అనద్దు. ఏది చెప్పు, ఇది ఇంకెంత చెప్పే. ఏంట్రా ఇది, దావత్ అనుకుంటాను. చెప్పు. తెలియట్లేదు మరి. అవును, అదే కదా మరి. ₹1,00,00,000 ప్రశ్న. చెప్పు. ఏం అసలు మైండ్ లో ఏం తిరుగుతలేదు. ఇప్పుడే తాగినావు కదా. ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. చెప్పు. లేట్ అయితే టేస్ట్ మర్చిపోతావు. చెప్పు. అందుకే కొంచెం మళ్ళా వచ్చే ఉంటే వీడికి 3 పాయింట్స్. లాగొద్దు, చెప్పు. ఏదన్నా ఒకటి చెప్పు. ఆల్రెడీ అన్ని కరెక్ట్ చెప్పినావు, ఇది ఒక్కటే కదా. చెప్పు. అందుకనే కన్ఫ్యూజ్ అవుతున్నా. చెప్పు చెప్పు. లిమ్కా. పక్క పక్క లాస్ట్ ఫిక్స్. పక్కా లిమ్కా. ఓకే. ఇంకున్నాయి అవే, ఇంకెన్నున్నాయి అవే. ఇంకా ఉన్నాయి, చూడొచ్చు నెక్స్ట్ డే. ఓకే కాబట్టి ఐ థింక్ మజా. ఐ థింక్ ఎస్. సాగర్ బాగా ఇంటెలిజెంట్ గైస్. యా మజా. చూసినా, చూడక ముందే చెప్పేసా. ఓకే, రాజా ది గ్రేట్ లాగా మనం ఒక స్ట్రాటజీ ఉపయోగించాలి ఇప్పుడు. అసలు సీక్రెట్ తర్వాత చెప్తా గైస్. కమాన్ తాగు. 2 మిక్స్ చేస్తలో కదా ఆయన. నో నేనేం మిక్స్ చేస్తా, మీరే వస్తారు కదా గైస్. అటా ఇటా చెప్పు. రెండో సిప్ ఏంది ఆడ ఆన్సర్? స్ప్రైట్. కన్ఫర్మ్ స్ప్రైట్. ఓకే గైస్, నెక్స్ట్ డ్రింక్. నేను అసలు ఈ అన్ని గుర్తుకెత్తారు, డ్రింక్స్ లో కూడా గుర్తుకెత్తారు. ఎందుకంటే వాడు మామూలు తాగబోతున్నాడు అసలే. ఒకప్పుడు తాగినప్పుడు, ఇప్పుడు తాగట్లేదు. ఓకే కమాన్, లాస్ట్ డ్రింక్. ఫాంటా. ఓకే రైట్, చూద్దాం ఒక్కసారి. సాగర్ ఎన్ని ఫాంటా నో ఎన్నిసార్లు లాస్ట్. ఓకే ఓకే రెడీ 1 2 3 అయిపోయినా. ఇవన్నీ రాంగ్ చెప్పావు, ఇవన్నీ రైట్ చెప్పావు. గన్నేందుకు బ్రో, 4 తప్ప 6 తప్ప చెప్పినావు. మరి దీంట్లో తాగిన తర్వాత అసలు నోట్లో ఎట్లా అంటే ఏ టేస్ట్ అని తెలుస్తలేదు. గుణది అన్ని రకాల టేస్ట్లు వస్తాయి. ఓకే నెక్స్ట్ నేనా? నెక్స్ట్ వచ్చేసి నాకు సీని కడదాం. నేను కట్టుకుంటలేదా? అంత కట్టుకుంటా. అరే కనిపిస్తలేదు. అదేనా కట్టా. ఎగ్గితే ఏం లాభం లేదు. ఇవన్నీ నువ్వు పెట్టలేవచ్చు. నువ్వు చెప్పరా? 5. సరే ఇవి 6. ఓకే డన్. ఇప్పుడు మనం నాది అయిపోయింది కాబట్టి ఫస్ట్ నెక్స్ట్ సీన్ది చూస్తానా? చూస్తలేదు నాకు. మనం ఇప్పుడు ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇద్దాం సీన్ కి. అబ్బా మర్చిపోయావు అనుకున్నారా? సో మనం మనది వేరే రకంగా చేద్దాం. ఇప్పుడు మనం చేసినట్టు కాదు, కొంచెం డిఫరెంట్ గా చేద్దాం. అరే వాటర్ ఇట్లా కలిపావు కదా ఇంత? ఏం కలప బ్రో. ఓకే కమాన్. సో ఫస్ట్ ఇది మనం రాజా ది గ్రేట్ లా రవితేజ లాగా గైస్. కళ్ళు ముఖ్యం కాదు, మనకు మైండ్ ముఖ్యం. ఏమైంది మామ ఎంతసేపు? తాగేసాయి చెప్పేసాయి. అరే ఒక్క డ్రింక్. అసలు 1 సంవత్సరం కింద శ్రీనివాస్ అయితే వేరు. తీసుకో. ఏంటిది చెప్పు మొత్తం తాగా. మజా. సంవత్సరం కింద సీన్ అన్నావు, మరి ఎట్లా చెప్పినావు తాగకముందే? సరే గాయస్, అన్ని మనకి ఈజీ, మైండ్ ముఖ్యమని ముందే చెప్పా కదా. ఇది ఒక్కటి ఆన్సర్ ఈజీ కాబట్టి చెప్పా, నెక్స్ట్ నుంచి చాలా హార్డ్ ఉంటాయి. ఏం చేస్తున్నావురా? నెక్స్ట్ వాళ్ళకి చూపి ఏం చెప్పు.
వాట్ డ్రింక్స్ పేరు రెడ్ కలర్ స్ట్రింగ్. ఓకే డన్ గాయస్. స్ట్రింగ్ 100%, 200% స్ట్రింగ్ గాయస్. యా ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది ఇద్దాం. ఇగో నెక్స్ట్ డ్రింక్ తాగు. థమ్స్ అప్ గాయస్ 100%. థమ్స్ అప్ గాయస్. ఇంకో గాయస్ చూడండి, మనం ఇప్పుడు కోకా కోలా వద్దాం. అప్పుడప్పుడు మనం నిజం చెప్పినా నేను గుర్తుపట్టలేను గాయస్, చాలా కష్టం. ఇగో డ్రింక్. అరే గింత తక్కువ నారా, చాలు తాగు. అరే కొద్ది పోయిరా ప్లీజ్. నేను పోయా ఇక. అరే నీకు ఎంత పోస్తుంటా నేను సిప్పులేదు. తీయకబ్బా. తీస్తలేను కొద్దిగా పోయి. ఇది నోట్లోకి కూడా వస్తలేదు మా అమ్మాయి. అది ఉన్నది. అరే కొద్ది పోయి సరే. ఇంకొంచెం అడిగాడు బతులాడతాడు. ఇక పోతాను. అదే డ్రింక్ పోయి వేరే పోసావు చాలిగా. మూతి కట్టొస్తుంది. చెప్పు. చాలా కష్టం కాబట్టి పల్ఫీ, దాని ఏమంటారు పల్ఫీ. పల్పి అట. పల్పీ ఎస్. ఏం కొట్టకు, ఇళ్ళకి ఏం రావు వజ్రాలు. అట్లకెళ్ళి వస్తుంది కాదు. సో ఇప్పుడు మనం లింక్ అవ్వద్దాం. నాకు తెలిసింది అన్ని కరెక్టే చెప్తా. ఇదిగో లిమ్కా. తాగకుండా చెప్పాలి స్ట్రింగ్ అని స్మెల్కి. సో ఇది స్టింగ్ అట చూడండి. ఎంత కన్ఫ్యూజ్ చేసినా ఇది స్టింగే గాయస్. ఏది తప్పైనా రైట్ అయినా సరే. నెక్స్ట్ మనం పాట పోతాం. కమాన్ ఎంతసేపు రా? ఏమైనా తయారు చేస్తున్నా చూడండి. ల్యాబ్ లో తయారు చేసినట్టు చేస్తున్నాం మామ. ఇదిగోండి. ఇగో ఓకే. బాయ్ ఇప్పుడే మనం స్ప్రైట్ తాగడం జరిగింది. చెప్తాడా లేదు చూద్దాం గాయస్. ఏమైంది గుదగుదలు ఆడుతుందా? ఇప్పుడే స్ప్రైట్ తాగడం జరిగింది. స్ప్రైట్. యా దిస్ ఇస్ స్ప్రైట్ అట గాయస్. రైట్ గాయస్ అది. సో మనం నెక్స్ట్ థమ్స్ అప్ పోతాం. ఎన్నైనాయి డ్రింక్స్ అసలు? 5 అయినాయి బ్రో. అసలు సంవత్సరం నుంచి డ్రింక్స్ తాగక నా నూరు అసలు ఇలా తాగితే. ఇదిగో తీసుకో. అమ్మతోడు ఏంట్రా ఇది నేను ఎప్పుడు తాగింది. మౌంటైన్ డ్యూ. దిస్ గైస్ మౌంటైన్ డ్యూ చూడండి. ఎందుకంటే ఈ టేస్ట్ నాకు తెలుస్తలే, నాకు తెలియని డ్రింక్ అదే కాబట్టి నేనైతే అదే అనుకుంటాను. సో నెక్స్ట్ అయితే మనం నిజంగా మౌంటైన్ డ్యూ పోతాం. నిజంగా వస్తున్నావా గైస్? అరే ఇది చాలా కష్టం అసలు. ఏమర్థమైతే ఒకటే పోతున్నావు బ్రో. తుస్సు అన్నది తీసుకో. ఆల్రెడీ ఆల్రెడీ పోసావా? అరే కొద్దిగా ఎక్కువ పోయచ్చు కదరా. పోయా బ్రో. టేస్ట్ లాగానే చేయాలి మరి. అసలు ఇది మౌంటైన్, ఇది అది ఇది స్ట్రింగ్. అసలు స్ట్రింగ్ ఇది చూడండి. అసలు గెలిచినట్టు ఉన్నాడు నాతో పోల్చుకుంటే. ఇది స్ట్రింగ్. యా అప్పుడు తప్పు చెప్పా. అదవు మరి అప్పుడు తాగింది అదే అంతే అది. సరే గాయస్ ఇది స్ట్రింగ్ అట. ఇది స్ట్రింగ్. ఓకే. సో నెక్స్ట్ మనం అయితే నిజంగానే స్ట్రింగ్ పోతాం. ఎన్నిసార్లు అవుతావురా స్ట్రింగ్? అదైతే వస్తలేవు కదా మళ్ళీ వాళ్ళ. సో కొంచెం ఎక్కువ అడిగింది కాబట్టి మినిమం క్వాంటిటీ పెట్టినా, ఎక్కువ పోసేసిన. ఎక్కువ పోసిందంటే పెద్దది ఉంటది. పెద్దది గాయస్, చాలా పెద్దది. అయితే టేస్ట్లు మారుతున్నాయా? ఏదోలా ఉందా? స్ప్రైట్. యా గాయస్ దిస్ ఈస్ స్ప్రైట్ అట చూడండి. అమ్మా కరెక్ట్ చెప్పేసాడు, గెలిచేలా ఉన్నాడే. అరే ఏందిరా ఒక్కటన్నా రైట్ చెప్తున్నా. లాస్ట్ ఇంకో 2 ఉన్నాయి చెప్పేసాడు కావచ్చు, చూద్దాం. అయితే కానీ అసలు మనం ఛాలెంజ్ చెప్పుకోండి. ఏంది ఛాలెంజ్? గెలిస్తే 1000 ఫోన్ పే. ఇప్పుడే వేయాలి. ఇప్పుడే వేద్దాం ఖచ్చితంగా. కెమెరా పెట్టి. యస్ ఓకే. తాగబోతు నన్నే అన్నాడు కానీ నాకేమైనా పచ్చి తాగబోతునే. ఒకప్పుడు 2 లీటర్లు తాగేది. అది అప్పుడు. ఇది చాలా క్వాంటిటీ ఉంటుంది, ఎక్కువ సౌండ్. ఇది పెద్దది, ఖచ్చితంగా పెద్ద సీజ్ ఆట. సౌండ్ తో కూడా మౌంటైన్ డ్యూ.
మోడల్ ఇది చూడండి గాయస్. ఇంకా మార్చుంటావా? మౌంటైన్ డ్యూ. యా మౌంటైన్ డ్యూ అట గాయస్. నిజంగానే ఇప్పుడు మౌంటైన్ డ్యూ పోదు. మౌంటైన్ డ్యూ అది చిన్నది. లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయినాయి. ఇదే ఫైనల్. అన్ని రైట్ చెప్పినా కదా. యా అన్ని రైట్ చెప్పినాం. యా ఎక్కువ పోతాను వాడు చెప్పిండు. నాకైతే గింత గింత పోసిండు. అదే అన్ని రైట్ చెప్తున్నా అన్నట్టు వాడు ఇప్పుడు హింట్ ఇచ్చింది. ఓకే ఇది స్ప్రైట్ అనిపిస్తుంది. అన్ని స్ప్రైట్ అనిపిస్తున్నాయి రా. ప్రతి ఒక్కటి స్ప్రైట్ తప్ప నాకేం గుర్తొస్తలేదు కదా. అలానే ఉంది. అలా పోసుకున్నా కదా. ఇగో ఇది కూడా స్ప్రైట్ తప్ప ఆన్సర్ ఏం లేదు నా బ్రెయిన్ లా. చెప్పండి లాస్ట్ చెప్పి. అసలు నేను డే డ్రింక్ పేరు చెప్పలేదు. అదే నువ్వే గుర్తు తెచ్చుకోవాలి. మేము ఎందుకు చెప్తాం? మేము నేను చెప్తానా గాయస్, అతను చెప్పాలి కానీ. ఫైనల్ గా ఇది అరే తినేసి స్టఫ్. దాని పేరు చెప్పలేదు. స్ప్రైట్ అది. యా ఇది స్ప్రైట్ అట గాయస్. చూడండి ఎన్నిసార్లు స్ప్రైట్ చెప్తాడో మన ఆయనకి తెలియాలి. అయిపోయిందా తీయాలా? అయిపోయింది. ఇక మనం గంతలు ఎక్కుదాం ఇప్పుడు. పలా ఇప్పేసాయి. యా ఇగో గాయస్ కరెక్ట్ అయితే చెప్పిండు. చికెన్ డిన్నర్. సరే సరే ఫోన్ పే ఓకే. ఇగో ఫోన్ పే ఫస్ట్ ఫోన్ లోకి వెళ్ళి ఫోన్ పే అవు. వీడు మళ్ళీ వేయడు గాయస్, మనం వేయాలి, చేపించుకోవాలి. ఓపెన్ చేయి. అసలు స్ప్రైట్ లాస్ట్ టైం లాస్ట్ స్ప్రైట్ గాయస్ చూడండి. ఏ చెప్పా దీన్ని స్ప్రైట్ చెప్పాలా? ఓకే స్ట్రింగ్ లిమ్కా ఏమో చెప్పాడు. అరే లిమ్కా కూడా గుర్తుపట్టలేదా? అయ్యో ఇదే స్ట్రింగ్. ఇది అసలు స్ట్రింగ్. ఇది 200% స్ట్రింగ్. ఇది ఇదేనా? అదే 200%. ఇలా తప్పులేవు. మీరు చూడండి ఇవన్నీ మనకు తెలియని డ్రింక్స్. మౌంటైన్ డ్యూ కరెక్ట్. మల్టిపుల్ టైమ్స్ చెప్పడం వల్ల ఇది కరెక్ట్ అయింది. దీన్ని 2-3 సార్లు చెప్పా. చూద్దాం. ఫోన్ పే ఫస్ట్. కమాన్ కమాన్ తొందరగా చేయలేకపోతున్నావా? చేస్తున్నా. అయ్యో చేసిన తర్వాత నేనే మీకు ఇట్లా చూపిస్తానండి. కరెక్ట్ ఫోన్ పేనా మామ? ఇది నమ్మలేకపోతున్నా. 1000 రూపాయలు సంపాదించా గైస్ ఇవాళ. కరెక్టా ఫేకా మీకే చూపిస్తా. అవురే నేను మళ్ళీ వీడు కొట్టాడు. నేనే కొట్టాను. 8688 నెక్స్ట్ 23. మనసు వస్తలేదా కొట్టడానికి? 1000 రూపాయలు కళ్ళ ముందట ఇట్లా తీసుకుపోతుంటే ఇట్లా వస్తుంది బ్రో. కమాన్ గైస్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అంతకు చాలా కృతజ్ఞతలు, అభినందనలు. అయినా డ్రింక్స్ సంవత్సరం నుంచి రాలే గైస్. నేను అసలు గుర్తుపట్టలేదు అనుకున్నా కానీ వెరీ గుడ్. ఓకే 1000 రూపాయలు సంపాదించాను. నెక్స్ట్ ఛాలెంజ్ లో కూడా బెట్టింగ్ ఎంత? నెక్స్ట్ ఛాలెంజ్ 2000. సరే 1000 నాకు రివర్స్ రావాలి కాబట్టి ఓకే ఖచ్చితంగా. ఓకే మరి ఇప్పుడు గెలిచాగా దావతుందా? దావత్ ఇవన్నీ నీకేరా? వద్దు బ్రో, బిర్యానీ ఇవన్నీ ఉంచుకో, దాచుకో. ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛాలెంజ్ అయితే పూర్తయింది. విన్నర్ మనమే. నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.